ఒక ఊరిలో ఒక చాలా ధనవంతుడు ఉన్నాడంట. ఒక్కడే. ఆ ఊర్లో అందరూ పేదవాళ్ళు ఉన్నారంట. ఏ రోజుగా రోజు పని చేసుకోవటం, జీవితం ఏదో కొనసాగించుకుంటూ ఉన్నారంట. కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే ఆ ఊర్లో ఒక్క పేదవాడు కూడా లేడంట. ఈ యొక్క ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి చాలా కోట్ల ఆస్తి ఉన్నదంట. ఆయనకు వచ్చింది ఇటువంటి ఆలోచన, నా ఊర్లో ఎవడో పేదవాడు ఉండకూడదు, నా ఊర్లో ఎవడో అడుక్కునేవాడు ఉండకూడదు అని చెప్పి తనకున్న ఆస్తి అంతా ఊరంతా పంచిపెట్టేశాడంట. హల్లెలూయా. ఆ విధంగా ఆ ఊర్లో అంతా కూడా మరి ధనవంతులుగా మార్చబడ్డారంట. ఆమేన్. ఇదే కాన్సెప్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడంట. వచ్చినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఒక ఆయన వచ్చాడంట. ఎవరైనా నీతిమంతుడు, శక్తిమంతుడు, బలవంతుడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నో నో నో, ఇలా కాదు, అందరూ నీతిమంతులుగా మార్చబడాలి. ఎలాగంట? అవకాశం ఇచ్చాడు ఆయన. హలో, మీలో ఎవరైతే నీతి లేదని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే నన్ను నమ్మి నన్ను స్వీకరించి నన్ను ఆహ్వానిస్తారో వారందరికీ నీతిమంతులకైనా అధికారం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు, ప్రపంచానికి పిలుపునిచ్చాడు. ఎవరైతే నా దగ్గరకు వచ్చి నన్ను నమ్మి నన్ను విశ్వసిస్తారో వారంతా నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ జీతం మారాలి, నీ జీవితం మారాలి, నీ ఇల్లు మారాలి, నీ భర్త మారాలి. ప్రతి వారు కూడా మార్పు చెంది నూతనమైనటువంటి వ్యక్తులుగా తీర్చబడాలి. అది దేవుని ఉద్దేశం.